వీఆర్ ఇన్ 2026 ఈ టైంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఎస్ ఉంది, నిజంగానే ఉంది. ఇప్పటికి 2026లో డెఫినెట్లీ. బట్ మేబీ షీ డజంట్ నో టు డాన్స్, డజంట్ నో టు యాక్ట్. అలాంటి మైనస్ ఇంతమంది ఆడియన్స్ కి కనిపించింది, అందరికీ కనిపించినది ప్రొడ్యూసర్ కి కనిపించలేదా, డైరెక్టర్ కి కనిపించలేదా? సో అలాంటి డాన్సింగ్ యాక్టింగ్ రాని అమ్మాయి ఇంత మంచి సినిమాలో ఎందుకుంది? సినిమాలను కానీ కరెక్ట్ గా కంట్రోల్ చేయగలిగే పర్సన్ ఎవరంటే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఏదో యూనియన్ కాదు, ఆడియన్స్. సో అంటే ఆ సిచ్యువేషన్ ని హౌ యూ హ్యాండిల్, మీరు ఎట్లా కోపం ఇప్పుడు ఆ ఒక్క మనిషి మీద రావట్లేదండి, బికాస్ ఐ నో ద ప్రాసెస్ కదా. ఆ ఒక్క మనిషికి నేను అలా కాదని ఎలా ప్రూఫ్, ఎక్కడ ఉంది ప్రూఫ్? అండ్ సార్ మీరు ఇన్ని సినిమాలు చేసినా కూడా మీకు ఒక మంచి బ్రేక్ రాలేదని మీరు ఫీల్ అవుతున్నారా? మనం మంచి సినిమాలే చేస్తాం, జనం రావాలి కదా చూడడానికి. చిన్న సినిమాలు హిట్ అయితేనే ఇండస్ట్రీ బాగుంటుంది. వాళ్ళు మొత్తం 10 సినిమాలు తీస్తారు, మిగిలిన 250 సినిమాలు తీసేది మేమేగా. అంటే అలాగే ఇప్పుడు మీరు 2013లో ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి రీసెంట్గా వీఆర్ ఇన్ 2026 ఈ టైంలో కూడా కాస్టింగ్ కౌచ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. సో మొన్న చిరంజీవి గారు ఒక ఈవెంట్లో మాట్లాడుతూ ఆడపిల్లలు కూడా ఇండస్ట్రీకి రావాలి, తెలుగు అమ్మాయిలు ఎస్పెషల్లీ ఇండస్ట్రీకి రావాలి అని చెప్పి ఆయన మాట్లాడిన ఒక మాటని దాని మీద చాలామంది రకరకాలుగా స్పందించారు. చిన్మయి గారు కావచ్చు, ఇంకా ఎవరన్నా కావచ్చు. ఇప్పుడు 2026లో ఉన్నా కూడా స్టిల్ ఇంకా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు. సో మీరు 2030 నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి దీని గురించి వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఎస్ ఉంది, నిజంగానే ఉంది. ఇప్పటికి 2026లో డెఫినెట్లీ ఉంది. ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నంలో ఉన్న వాళ్ళు ప్రయత్నంలోనే ఉన్నారు. ఎందుకంటే ఐ థింక్ అది కూడా అంతే, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్. అంటే ఇప్పుడు ఒక ఫీల్డ్లో 100 పీపుల్ ఉన్నారు. ఆ 100 పీపుల్లో ఇద్దరు కాదని చెప్పి 98 పీపుల్ ఓకే అని చెప్తే ఆ మార్కెట్ అలాగే ఉండిపోతుంది. సో వానబీస్ ఇప్పుడు వెన్ దట్ విల్ వాష్ అవుట్ ఈస్ ఆన్ ద డే వెన్ వీ స్టార్ట్ గివింగ్ క్రెడిట్ టు ఎబిలిటీ. మనము మెరిట్ బేసిస్ మీద ఇండస్ట్రీ రన్ అవుతుంది అనేటప్పుడు ఈ XYZలన్నీ పక్కన వెళ్ళిపోతాయి. ఏ రోజు వరకు, అందుకే నేను అన్న ద డే వి స్టార్ట్ ప్రోగ్రెసింగ్ ఇస్ దాట్ వెన్ వీ స్టార్ట్ లుకింగ్ బియాండ్ ఏజ్, సైజ్, కలర్. ఇది ఏమైపోయిందంటే కొన్ని మనము ఇంకా అదే పారామీటర్స్ మీద రన్ అవుతున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఉంటేనే అలా ఉంటేనే అని కొన్ని ఉన్నాయి. అలా చాలా వానబీస్, అంటే నేను చేయాలనున్న వాళ్ళకి నౌ సమ్మన్ ఇస్ మేబీ లీన్, థిన్, స్లిమ్ ఏదైనా ఉంటుంది అమ్మాయి. సో అది పాత హీరోయిన్ స్టాండర్డ్స్కి సెట్ అయిన, ఆ ఫిక్సేటెడ్ మైండ్ సెట్కి ఫిక్స్ అయినా. బట్ మేబీ షీ డజంట్ నో టు డాన్స్, డజంట్ నో టు యాక్ట్. అలాంటి వీ నో సో మెనీ. అంటే ఎంతో సినిమాల్లో మైనస్ ఎవరని చెప్తే ఆ ఒక ఆమెనే ఉంటుంది. సినిమా సక్సెస్ఫుల్, సినిమాలో చాలా బాగుంది కానీ ఆ మైనస్ ఒక హీరోయిన్ తప్ప మిగతాదంతా బాగుంది అని చెప్తాం. అలాంటి మైనస్ ఇంతమంది ఆడియన్స్కి కనిపించింది, అందరికీ కనిపించినది ప్రొడ్యూసర్కి కనిపించలేదా, డైరెక్టర్కి కనిపించలేదా? సో అలాంటి డాన్సింగ్ యాక్టింగ్ రాని అమ్మాయి ఇంత మంచి సినిమాలో ఎందుకుంది? ఒక బెటర్ యాక్టర్ లేకుండానా, బెటర్ ఆప్షన్స్ లేకుండానా? సో ఇప్పుడు కాంప్రమైజ్ అనే వర్డ్కి ప్రాపర్ మీనింగ్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఫేవర్ అడిగినప్పుడు. ఇప్పుడు నాకేదో రాదు, నాలో ఏదో ఒకటి లోపం ఉంది, దానికి నేను మీతో నన్ను తీసుకోండి, నాకు యాక్టింగ్ రాదు కానీ నేను తీసుకోండి అంటే, అయితే నీకు యాక్టింగ్ రాదు నేను ఎందుకు తీసుకోవాలి అంటే నేను దానికి ఏదైనా చేస్తానంటే ఆ ఫేవర్కి ఫేవర్ రిటర్న్ ఇస్తేనే కదా. ఇప్పుడు నాకు నా వర్క్ మొత్తం తెలుసు, అది ఏ ఫీల్డ్లో అయినా. ఇఫ్ ఐ నో మై వర్క్ వెల్, ఐఎమ్ వెల్ ట్రైన్డ్, నాకు దీనికి కావాల్సిన ప్రతి పారామీటర్స్కి నేను సెట్ అవుతున్నానంటే దేని గురించి కాంప్రమైజ్ అవుతున్నాం మనం? వాట్ ఆర్ వి కాంప్రమైజింగ్ అబౌట్? టాపిక్ ఏంటి, కాంప్రమైజ్ అయ్యే రీజన్ ఏంటి? సో ఒక కాంప్రమైజ్ అనేది వచ్చేది ఎప్పుడంటే అబిలిటీ లేని మనిషి ఒక పోస్ట్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ పోస్ట్ ఇచ్చే మనిషి ఓకే నీకు ఇది రాదు అది రాదు నేను ఎందుకు తీసుకోవాలి అంటే దానికి ప్రతీకారంగా కాంప్రమైజ్గా ముందుటి మనిషి ఏదో ఒకటి ఆఫర్ చేస్తారు. సో ఇట్ ఈస్ 2-way మార్కెట్. సో బేసికల్గా సినిమా మీద ప్రేమ ఉండాలి వాడికి, అవును చేసేవాడికి, అవును. అంతేగాని ఇటువంటి వాటి ఉంటే ఆ సినిమా కూడా అట్లానే ఉంటది. ఇప్పుడు మీకు మీ డబ్బుల మీద కష్టపడి సంపాదించిన డబ్బులే అయితే మీకు ఒక నిజంగా మంచి సినిమాలే తీయాలని ఉంటే అప్పుడు మీరు యాక్టింగ్ రాని అమ్మాయికి ఊరికే ఒక మంచి ఇంత పెద్ద హీరో పక్కన ఊరికే పెట్టడం ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే ఒకటే ఆ డబ్బులు బేసికల్గా హీరో కూడా ఒప్పుకోడు కానీ జనరల్ గా చెప్తుంటారు కానీ అంత యూట్యూబ్ లో జరిగిన అట్లా ఏమి ఉండవు. బట్ దే ఆర్ ఆల్వేస్ సబ్ స్టాండర్డ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. లేదు ఐ నో ఈవెన్ బిగ్ ప్రాజెక్ట్స్ ఐ నో బికాస్ సో మెనీ బిగ్ ప్రాజెక్ట్స్ రీచ్ అవుట్ అవుతారు, కావాలంటారు కానీ డైరెక్ట్ ఏ మనిషికి కావాలనేది వాళ్ళు రివీల్ చేయరు. కానీ మధ్యలో ఉన్న మేనేజర్స్ని ఫస్ట్ మనం ఏమంటాం అనే దాన్ని బట్టి మనం ఓకే అంటే నెక్స్ట్ స్టెప్ ఆ మనిషి ఎవరో తర్వాత రివీల్ అవుతారు. బట్ ఫస్ట్ స్టెప్లో ది ఆస్క్ ఇస్ ఆర్ యూ విల్లింగ్ టు? ఇఫ్ యూ సే ఎస్ దెన్ మేబీ దట్స్ ఎగ్జాక్ట్ పర్సన్ విల్ కమ్ టు లైట్. బట్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అడిగారు, డైరెక్టర్ అడిగారు, హీరో అడిగారు, ఎవరు అడిగారు మనకి కూడా తెలియదు.
తెలియదు. మీరు దీనికి రెడీ ఉన్నారా పెద్ద ప్రాజెక్ట్ ఉంది విత్ కాంప్రమైజ్ వితౌట్ కాంప్రమైజ్ ప్యాకేజ్లు అడుగుతారు. అలా అడిగితే మనం ఏం చెప్తాం దాన్ని బట్టి మనకి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారు. సో ఎప్పుడు ఆ లెవెల్కి కాదని చెప్తే మనకి నెక్స్ట్ ఎవరు అడిగారనేది మనకు తెలుసుండదు. బట్ అడుగుతారు అనేది ఇప్పుడు దాకా ఈవెన్ ఫ్యూ డేస్ అగో I received a call. Seriously? People still ask. Yes. They ask. ఇప్పటికీ? Yes. మీరు ఇన్ని సినిమాలు చేస్తున్నా స్టిల్ ఇప్పటికీ యు ఆర్ ఫేసింగ్ దట్. ఇంకా డౌట్ ఏంటంటే ఎంతో మంది సాచాలాగా ఇంత ఇంటర్వ్యూస్ లో కూర్చొని బాగా చెప్తారు, నో అండి నేను కష్టపడి వచ్చాను ప్యూర్లీ టాలెంట్ తో, ఏ ఒక్కరు నాతో అడగలేదని చెప్తారు. తర్వాత వాళ్ళు చేస్తుంటారు. సో వాళ్ళకి నేను కూడా అలాంటి వాళ్ళలోనే ఒక్కరే. అంటే చాలా కేటగిరీస్ ఉన్నాయి దీంట్లో. కొందరు ఓపెన్ గా చేస్తారు అని చేస్తున్నానని చెప్పి తిరుగుతారు, కొందరు ముందు నుంచి లేదు కాబట్టి నీ పక్కన కూర్చొని చెప్తున్నారు కదా. సో కొందరు ఎలా ఉంటారు అంటే ఇలా కూర్చొని ఇలా అబ్బా లేదు సినిమాలో మొత్తం ఎప్పుడు సారీ క్యారెక్టర్సే చేస్తారు, దేవతలా ఉంటారు బయట, బట్ చేసేటప్పుడు చేస్తారు. సో వాళ్ళకి నేను ఇంకా ఏ కేటగిరీ అనేది క్లారిటీ రావట్లేదు చాలా మందికి. సో దే స్టిల్ థింక్ నేను ఇలా చాలా కామెంట్స్ లో కూడా ఈవెన్ వ్యూవర్స్ లో ఆడియన్స్ కేటగిరీలో కూడా చాలా మంది అలానే అనుకుంటారు. దే థింక్ బాగా మాట్లాడుతుంది కష్టపడి పైకి వస్తానంటుంది కానీ ఏదో ఒకటి చేస్తుంటే, బట్ దే డోంట్ సీ ద ఫిల్మోగ్రఫీ. చూడండి ఐ హ్యావ్ ఇఫ్ దట్ వాస్ ద కేస్ 13 years లో 16 years లో నాకు ఒక్క పెద్ద అవకాశం అంటే సో కాల్డ్ జనాలు అనుకున్న సింపుల్ స్మాల్ లాజిక్, ఇది బ్రెయిన్ పెట్టి ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా అర్థం అవుతుంది అంతే కదా. ఇప్పుడు అలానే ఉంటే నాకు జనాలు ఇంత ప్రేమిస్తున్నారు, నేను చేసిన ప్రతి ప్రాజెక్ట్ కి ఆదరిస్తున్నారు, ఆడియన్స్ సపోర్ట్ నాకుంది, మీడియా సపోర్ట్ నాకుంది, అందరూ ఇంతలా ప్రేమించేటప్పుడు వెన్ ఐఎమ్ వర్కింగ్ విత్ సో మెనీ టీమ్స్ విత్ నో ఇష్యూస్, వై am I not in దట్ లీగ్ లో ఎందుకు లేను నేను? అది నా మైనస్ కాదు, నేను దాన్ని నా ప్లస్ లా తీసుకుంటాను అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్, ఐఎమ్ హ్యాపీ. బట్ పీపుల్ స్టిల్ థింక్ దట్ ఇప్పుడైనా ఇన్ని సంవత్సరాల తర్వాత అయినా అందరూ చెప్తారు కదా నీకు అవకాశం రాలేదు, ఆ అవకాశం కోసమైనా నేను ఈ టైంకైనా ఎక్కడైనా తగ్గుతానేమో, ఎక్కడైనా సరేలే పోనీ నేను కూడా జాయిన్ అయిపోతాను అంత అంటానేమో అనే ప్రయత్నంలో ఇంకా ఉన్నారు. సో గివ్ అప్ చేయరు. గివ్ అప్ అనేది ఉండదు, అది ఎవర్ గ్రీనే ఉంటుంది, వాళ్ళ ప్రయత్నంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇట్ ఈస్ ఇలాంటి ఒక స్టాండర్డ్ అప్ చేసేటప్పుడు మనకి ఒక టాలీవుడ్గా ఒక ఇండస్ట్రీగా ఆడియన్స్, ఇప్పుడు చూడండి బాలీవుడ్ని ఎవరు వాష్అవుట్ చేస్తున్నారు, ఎవరు అప్గ్రేడ్ చేస్తున్నారు? ఆడియన్స్. ఫలానా మనిషి ఏదో మైనస్ వచ్చింది అనగానే తర్వాత వాళ్ళు చేసే సినిమాలని వాళ్ళు బాయ్కాట్ చేశారు. ఎంత గొప్ప సినిమా అయినా తీను, ఎంత పెద్ద యాక్టర్నైనా పెట్టు, మేము వెళ్ళము, బికాజ్ యు ఆర్ అన్ఎథికల్. సో అన్ఎథికల్ సినిమాలు మీకు తెలుస్తాయి. అది మన పీకే సినిమా ఉంది ఆమిర్ ఖాన్ది, అందులో ఉంది రాంగ్ నంబర్. నీకు ఎవరు రాంగ్ నంబర్ ఎవరు రైట్ నంబర్ అనేది తెలివి మనకు ఉండాలి. సో ఆడియన్స్కి ఎప్పుడు తెలుస్తుందో ఇలాంటి థింగ్స్ జరిగే ప్రాజెక్ట్స్ మనకి ఇప్పుడు హాలీవుడ్లో తెలుస్తుంది, బాలీవుడ్లో తెలుస్తుంది, టాలీవుడ్లో కూడా తెలుస్తుంది. తెలిసినప్పుడు మీరు ఆడియన్స్ ఈజ్ అ మాస్. పొలిటికలీ కానీ సినిమాలను కానీ కరెక్ట్గా కంట్రోల్ చేయగలిగే పర్సన్ ఎవరంటే ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ కాదు, ఏదో యూనియన్ కాదు, ఆడియన్స్. It is the masses who can decide, we want this person, we don't want this person. We will watch this person's film, we will not watch this one. So ఒక పర్సన్ని పెద్ద స్టార్గా చూడాలనే ఉంటే ఆడియన్స్ వాళ్ళని పెద్ద స్టార్ చేయాలే కానీ ఎవరో పెద్ద ప్రొడ్యూసర్ ఆ మార్పు తీసుకురావాలని వెయిట్ చేస్తే అది అవ్వదు. అందుకే ఈ కుక్కల గురించి మాట్లాడేటప్పుడు ప్రతిదానికి నేను ఏమంటానంటే, మనం అనుకుంటాం ఐఎమ్ జస్ట్ అ స్మాల్ సిటిజన్, నేను ఏదో ఒక కార్నర్లో ఉన్నాను, నాకేం పవర్ ఉంది, ఎవరో పవర్ ఉన్న వాళ్ళు. పవర్ ఇచ్చింది ఎవరు? మీరే కదా. సో ద మోస్ట్ పవర్ఫుల్ పర్సన్ ఇన్ ద సొసైటీ ఈస్ సిటిజన్స్, నాట్ అ పొలిటిషియన్, నాట్ అ ప్రొడ్యూసర్, నోబడి. సో ఒక మాస్గా, ఒక కమ్యూనిటీగా, ఒక టాలీవుడ్ ఇండస్ట్రీగా లేదా ఒక తెలుగు ప్రజలుగా మనం రెస్పాన్సిబుల్గా ప్రతిదాన్ని అవేర్నెస్గా చూస్తే మనకి తెలుస్తుంది అని మనం ప్రాపర్గా డిసైడ్ చేయగలుగుతాము మాకేం కావాలి ఏం వద్దు అనేది.